నిరూపించినటువంటి మన ముఖ్య అతిథి గారైనటువంటి చంద్రమౌళి అన్న గారికి, అలాగే జాతకాలు కూడా ఆన్లైన్లో చెప్తానండి, ఎవరైనా ఉంటే మరి బుక్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా నిజంగానే ఇందాక కోలాట వేస్తూ పైకి వచ్చేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. 70 ఏళ్ళు ఏవో చెప్పలేము, 75 కూడా ఉండొచ్చు. మా ఆయనకి తోడబుట్టిన సోదరుడు లాగా ఉండేటటువంటి మాషేటి ఉపేందర్ అన్న, మా ఆయనతో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉన్నటువంటి ఉపేందర్ అన్న ఈరోజు ఇంతింతే వడ్డింతే అన్నట్టుగా ఎన్నో పదవుల్ని, కనబడినటువంటి పదవులు మరి దండలో దారులాగా వారి పదవులు ఎన్నో అలరించి వాసవి క్లబ్ కి సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి ఉపేందర్ అన్న గారికి, అలాగే వంకమామిడి రాజేంద్ర అన్న గారికి, పట్టారి నర్సింహులు గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా నా సోదరుడు నిజంగానే ఈ సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చబడి 10 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ దేవాలయం నిర్మాణము ఇప్పుడు జరుగుతుంది. పిల్లర్లు అలాగే స్లాబ్ కూడా వేసాము. స్లాబ్ అయితే అప్పుడే అయిపోయింది కదా, స్లాబ్ అయిపోయింది. ఇప్పుడు మరి వేదికను కూడా వేస్తున్నామని చెప్పారు. నిజంగా అద్భుతమైనటువంటి శక్తి, పవర్ ఉన్నటువంటి ఆ దేవాలయం. ఎన్నోసార్లు నేను చెప్పిన చైతన్యకి, నేను వాడి ఫంక్షన్ కు లొకేషన్ పెడితే అది 3 కిలోమీటర్ల దూరం ఉన్నది. నాకు ఆ అనుబంధం ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నా వెహికల్ మాత్రం అక్కడికి తీసుకుపోయింది, ఆ గుట్ట మీదకి. నాకు అసలు తెలియదు. అక్కడ పోయినాక ఎవరు కనబడతలేదు. చైతన్య ఇక్కడ లొకేషన్ పెట్టినట్టు, అక్క నేను అక్కడ లొకేషన్ పెట్టలేదు అక్క అని మళ్ళీ లొకేషన్ పెడితే రిటర్న్ నేను పోతే ఆయన పెట్టిన ఫంక్షన్ హాల్ కి 3 కిలోమీటర్ల దూరం ఉన్నది. మరి అంత దూరం లాక్కొని పోయింది వాసవి మాత నన్ను. అంటే అక్కడ ఎంత శక్తి ఉన్నదో మరి మనం అందరం గుర్తించాలి. ఆ రోజు దేశమే కాకుండా విదేశాలు, ప్రపంచ దేశాలు కూడా ఆ దేవాలయం కూల్చిన రోజు ప్రపంచ దేశాలు కూడా కదిలి వచ్చినటువంటి సమయము. ఆ దేవతకి, వాసవి మాతకి అంత అక్కడ పవర్ ఉన్నదనడానికి నేను మరి ఎందుకు లాక్కొని పోయిందో నాకు కూడా తెలియదు. మళ్ళీ అక్కడ దేవాలయంలో దండం పెట్టుకొని వాళ్ళు పెట్టిన వెన్యూకి నేను వెళ్ళడం జరిగింది. అలా మరి వాసవి మాత కరుణ, కృప, కటాక్షాలు ఆ విధంగా ఉంటాయి. ఆ రోజు మొదలైనటువంటి నా రాజకీయము ఈ రోజు వరకు నిరంతరంగా ఈ స్థాయికి వచ్చాను అంటే ఆ దేవాలయం ఆ రోజు నాకు ఇచ్చినటువంటి, ప్రపంచంలో నేను ఒక ప్రపంచ స్థాయిలో నన్ను కూడా గుర్తుపట్టే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ దేవాలయం కూల్చివేత తర్వాత మరి కూల్చివేయడం అనర్థమే. కానీ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను మాట్లాడినటువంటి సందర్భం కొన్ని కోట్ల మంది నా వీడియో చూసి, ఆ తర్వాత నాకు నేను ఒక ఎక్స్పోజర్ గా అవ్వడానికి ఒక కారణమైనటువంటి ఆ దేవాలయము, ఆ వాసవి మాత నా జీవితం అంతా ధన్యం చేసిందని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే తేరాల సింగ మా తమ్ముడు, అలాగే లింగ వేణుగోపాల్ గారు, బాబునాథ్ గారు, అలాగే సముద్రాల కృష్ణమూర్తి గారు, మరి రాబోయే కాలానికి కాబోయే గవర్నర్ గా మరి ఎంతో మంది, వాససీనన్న, మరి చాలా మంది కూడా, జగదీష్, ఇంకా వేదిక మీద నాకైతే పేర్లు అందరివి గుర్తులేదు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నాకు మర్చిపోయినా అన్న మాజీ అధ్యక్షులు మరి జగద్గిరి గుట్టలో కింద వాసవి మాతని దేవాలయం పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలని చేసినటువంటి మా అన్న రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయము. వారి వియ్యంగులు నా సోదరు, నా స్నేహితురాలు. సో ఇలా అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, దేవాలయ కమిటీ అందరూ కూడా, అన్నకి అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మహిళలు ఉదయం నుంచి ఇక్కడ దేవాలయాల ఆవరణలో కూర్చొని పూజలు చేస్తూ ఇంత మరి ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా, వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాభినందనలు తెలియజేస్తూ, వాసవి క్లబ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభినందించాల్సిందే. 1 సంవత్సరం పాటు టెన్షన్ లో ఉన్నాను నేను, 3-4 నెలలు నేను హైడ్రానిక్ ఆ రోజే చెప్పిన సోదర, ఏమీ కాదు, ఎట్టి పరిస్థితిలో దేవాలయాన్ని 1 ఇంచు కూడా ఎవ్వరు ముట్టుకోవడానికి రారు, వస్తే నేను అడ్డం ఉంటాను నీకు ఆ రోజు చెప్పిన. ఎట్టి పరిస్థితి
లో ఏం కాదు అని చెప్పిన హైదరాబాద్ నుంచి నోటీస్ వచ్చింది, పక్కన ఏదో జరుగుతుంది అని, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తమ్ముడు అని నేను ఆ రోజే నీకు చెప్పినా ఏది జరగదు. దేవాలయాన్ని ఎవ్వరు కూడా ముట్టుకోరు, ముట్టుకుంటే ఒక్కసారి ఏమైందో మనం చూసినాము. కాబట్టి దేవాలయం జోలికి కానీ ఈ ప్రాంగణం జోలికి కానీ ఇప్పుడు కాదు ఇక ముందు కూడా ఎవ్వరు రారు అని నేను హామీ ఇస్తున్నా. డెఫినెట్ గా నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. అందులో వాసవి మాత దేవాలయాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది. ఎన్నో కొత్త దేవాలయాలు కట్టడానికి కూడా మరి స్థలాల్ని ప్రభుత్వ పరంగా నేను ఇప్పిస్తూ ఉన్నాను. అందులో భాగంగా మన దేవాలయాల జోలికి ఎవరు రారు. వస్తే ఎన్ని పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ఎవ్వరం కూడా ఊరుకోము. అంత ఆ పరిస్థితి రాదు. మనందరికీ దైవ భక్తి ఉన్నది. మీరు ఏం టెన్షన్ పడొద్దు. మీ పదవీ కాలంలో సేవా కార్యక్రమాలు చక్కగా చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు అని నేను చెప్తున్నా. మరి ఒక సంవత్సర కాలంలో వాసవి క్లబ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను చూశాను. రామకృష్ణ చేసేటటువంటివి మరి జిఎంఆర్ గారి దగ్గర నుంచి 75 లక్షలే కాకుండా చాలా కార్యక్రమాలు తీసుకొని వచ్చి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. విద్యా వైద్యం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి దానికి ప్రియారిటీ ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇకపోతే నేను కార్పొరేషన్ చైర్మన్ గా మీకు కూడా సహాయం చేయాలి అని ఎన్నో ఆకాంక్షలతో ఈ కార్పొరేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్పి ఆ తర్వాత మళ్ళీ నేను కార్పొరేషన్ గురించి చెప్తాను. ఇందాకనే నేను వస్తుంటే ఫోన్ లో నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ద్వారా మరి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. జనవరి 20వ తారీఖు రోజు వాసవి అమ్మవారు మరి ఆత్మార్పణ చేసుకున్నటువంటి దినోత్సవం కాబట్టి ఆ రోజు 21,000 మందితో పారాయణం చేయడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి మనం అప్లికేషన్ పెట్టుకున్నాము. ఇందాకనే అప్రూవల్ అయ్యింది. 20వ తారీఖున హైదరాబాద్ లో జరగబోయే 1,00,000 మంది ఆర్యవైశ్యులతో జరగబోయేటటువంటి అతి పెద్ద కార్యక్రమానికి మరి మొట్టమొదటిసారి ఈ దేవాలయంలో వాసవి మాత దేవాలయంలో నేను అనౌన్స్ చేస్తున్నాను. 20 తారీఖున కన్ఫర్మ్ అయింది. అందరూ కూడా మరి పారాయణం చేసే మా అమ్మవార్లందరూ కూడా ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొనాలి. ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా ముఖ్య అతిథిగా పిలువబోతున్నాం. ఆ కార్యక్రమానికి మన 2 రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి అందరు ఆర్యవైశ్యుల్ని కలపడం కోసము మరి మన పెద్ద పెద్ద పీఠాధిపతులు చాలా మంది గురువులు ఉన్నారు. వైశ్య గురువులను అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలని ఒక సంకల్పం తీసుకున్నాము. ఆ సంకల్పం ఈ రోజు రిజిస్టర్డ్ అయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం పెట్టుకోబోతున్నాము. పెనుగొండ వాసవి మాత దేవాలయము మరి పక్క రాష్ట్రంలో ఉంది, ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి మరి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. అక్కడ ఆ జీవో కాపీ పెడుతూ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాము. మన రాష్ట్రంలో కూడా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసము ముఖ్యమంత్రి గారికి మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరందరూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కడం కోసము ఆ సర్టిఫికెట్ కోసము మీ వంతుగా ఆ రోజు ఆనాటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు ఒక 2,000 రేషన్ కార్డులను కూడా కొత్త రేషన్ కార్డులను కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాను నేను, ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు రాకపోయినా కూడా నీడి ఉండి ఊరుండి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మన వైశ్య సంఘాలు ఎవరున్నా కూడా తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. మేము తప్పకుండా వారికి ఇల్లుని కానివ్వండి, రేషన్ కార్డుని కానివ్వండి, ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి పథకాలను మన ఆర్యవైశ్య పేదలకి అందించే దాంట్లో నేను ముందుంటాను. తప్పకుండా సహకరిస్తాను. నేను పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది కూడా మన వాళ్ళు ఎవరున్నా కూడా అర్జీ పెట్టుకోండి. దానికి హాస్పిటల్లో ఉన్నటువంటి బిల్స్ కోసము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తున్నాం మనం. కాబట్టి
ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పెద్దల చేతనే ఎమ్మెల్యేలు వాళ్ళ చేతనే ఇవ్వబడతాయి. కానీ మన రిఫరెన్స్ తోనే వెళ్ళి మనం రిఫరెన్స్ చెయ్యమని కూడా మనకు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా కూడా రిఫరెన్స్ చేయమని. కాబట్టి ఎవరికి నీడ్ ఉన్నా కూడా తప్పకుండా కార్పొరేషన్ డోర్స్ 24/7 అవైలబుల్ ఉంటుంది. మన వాళ్ళ కోసం సేవ చేయడం కోసమే కార్పొరేషన్ ఇచ్చారు. నా పదవీ కాలంలో ఆర్యవేశ్లకు సేవ చేయడానికి ఎక్కడ కూడా వెనుకంజ వెయ్యను. నేను ఎలాంటి అధికారికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కార్పొరేషన్ మీకు రక్షణగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ, మరి వాసవి క్లబ్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇంకా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అందించాలని మరోసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై వాసవి. ఈ రోజు ఈ యొక్క రీకాన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కల్వ సుజాత గారు, వైశాఖ కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు, అలాగే మన చీఫ్ గెస్ట్ చంద్రబాబు గారు, అలాగే మొట్టమొదటి రాజేంద్ర గారు, మాస్టర్ రూపేందర్ గారు, అలాగే రామ నరసింహ గారు, అలాగే రాజేంద్ర గారు, చైతన్య గారు, దాసు శ్రీరామ్ గారు, ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దలు శ్రీమతి కల్వ సుజాత గుప్తా గారికి విడుదూరంగా గట్టిగా అందరం చప్పట్లతో స్వాగతం పలకాలి. దయచేసి అందరూ కూర్చోవాలి మీ స్థానాల్లో. మరి ఇప్పుడే ఇచ్చేసినటువంటి మన ఆర్యవైశ్య ఝాన్సీ లక్ష్మీబాయి, మన సుజాత గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము. మన ఫోటోస్ మళ్ళీ తీసుకుందాం. అక్కయ్య గారితో ఇక్కడే ఉంటారు కాసేపు. అక్కయ్య గారిని దయచేసి పైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. జేనిష్ భాయ్ అంతే డిఫరెంట్ బాబు పాట పెట్టండి. మేడం ఎంత బండ దయచేసి మహిళలందరూ అందులో కానీ మన మీద ప్రభుత్వం చేశారు కాబట్టి మనం మంచిగా ఆత్మీయంగా స్వాగతం పలికి వేదికపైకి తీసుకొద్దాం. అలాగే దేవస్థానం నుండి చంద్రశేఖర్ రెడ్డి చూలపల్లి లక్ష్మణరావు గారిని, అలాగే కోశాధికారి మన పెద్దలు గౌరవనీయులు ఉపేంద్రనాథ్ గారు కూడా అక్కతో పాటు ప్లీజ్ పెద్దలు మీరు
కాదు అక్కతో పాటు పెద్దలు మన వ్యక్తి వాసవికర్స్ ఇంటర్నేషనల్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యత నిర్వహిస్తున్నారు. మంచి అవకాశం సార్ మీరు కూడా ప్లీజ్. ఫోటోలన్నీ తర్వాత అక్కడ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అక్క ఎక్కడికి వెళ్ళలేదు. కొంచెం సహకరించండి ప్లీజ్. కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇంకా అక్క మంచిగా మనకు అన్ని విషయాలు దయచేసి ప్రవీణ్ గారు వచ్చిన అతిథులని స్వాగతం పలుకుతూ ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ప్రవీణ్ గారు దయచేసి ఫాస్ట్ గా వచ్చిన అతిథులకి స్వాగతం. లక్ష్మణ్ గారు కూడా స్థలాన్ని ఇవ్వండి. అందరినీ అది ఎంత మంచి అనిపిస్తుంది. అక్క ఎక్కడున్నా మహిళా పక్షపాతి మహిళలకే పెద్ద పీట ఇస్తుంది. అక్క ఇట్లా
అని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో ఒకరు మన ప్రవీణ్ గారు. ఏగూరి ప్రవీణ్ గారు 1972వ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఉదయం 4 అలాగే మీరు ఈ సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలు చక్కగా చేశారు. ఈ జోన్ 1 పూర్వగారి కింద ఈ క్లబ్ మెంబర్ అందరూ కూడా చేశారు. మీరందరూ కూడా ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదగిరి ఎక్కడ జోన్ 2 రత్నచంద్ గారు. అలాగే రత్నచంద్ గారు జోన్ చైర్మన్ ఎక్కడన్నా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గుండా జ్యోతి గారు, అలాగే జగదీష్ గారు, మీరందరూ కూడా విట్టానాగమణి గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు లేరు, నలుగురు జోన్ చైర్మన్ గారు, క్లబ్ మెంబర్స్ అందరూ కూడా అన్ని క్లబ్ల వాళ్ళు ముందుకు వచ్చి నిలబడవలసిందిగా కోరుతున్నాను. అన్ని క్లబ్ల వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గుండా జ్యోతి గారు క్లబ్, అలాగే ఆనందలహరి నిజాంపేట, నిజాంపేట వారు, వనితా అనంతగిరి, వీరందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమాలు చేసి నేను అందుబాటులో ఉన్నా లేకున్నా కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు విజయవంతంగా చేసినా కూడా నా తెలియజేస్తున్నాను. జై వాసవి మాతాకి. మీరందరూ కూడా మరి మీ ప్లేస్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా చేసినారు. అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గారి పరిచయం. జీవితంలో ఏవి మన వెనుక రావు, నువ్వు అనే విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. వాసవియన్ ప్రోగ్రెసివ్ డైమండ్ KCGF మరియాల చంద్రమౌళి గుప్తా గారు వాసవి కచ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరియాల చంద్రమౌళి గుప్తా గారు రామయ్య తల్లి మరియాల అనసూయ గారికి 4వ కుమారుడిగా 12/6/1960 సంవత్సరం పెద్దకొండూరు గ్రామం చౌటుప్పల్ మండలం నల్గొండ జిల్లాలో జన్మించారు. వారి యొక్క విశేషాలు తెలియజేసినప్పుడు మంచిగా అనిపిస్తే గట్టిగా చాపట్లు కూడా కొట్టాలి. వారికి మనం ఇచ్చే చిన్న గౌరవం అది మాత్రమే. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరి విషయాన్ని గ్రహించండి. వీరికి 4 సహోదరులు, 3 అక్క చెల్లెలు. వీరి విద్యాభ్యాసం వారి సొంత గ్రామంలో 7వ తరగతి వరకు, 8, 9 మరియు 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్ గోషా మహల్ సిద్దంబర్ బజార్లో హైదరాబాద్లో జరిగింది. 10వ తరగతి పూర్తి కాగానే ఇంటర్మీడియట్ రామన్నపేట నల్గొండ జిల్లాలో పూర్తి చేసి ఆ తరువాత వ్యాపారంలోకి వచ్చేశారు. చిన్నప్పటి నుండి వ్యాపారం అంటే ఇష్టం కనుక వ్యాపారం చేస్తూ దానికి తోడుగా రైతుగా వ్యవసాయం చేస్తూ 1984వ సంవత్సరంలో లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు మరియాల రాజేంద్ర ప్రసాద్ బీటెక్ MBA చేసి ఆస్ట్రేలియాలో MBA చేసి బీటెక్ JNTలో చేశారు. వీరి వివాహం మాధురి గారు MCA చదివిన మాధురి గారితో జరిగింది. 2వ కుమారుడు మరియాల భానుప్రసాద్ 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇంటర్ వరకు పుట్టపర్తి సాయిబాబా ఇన్స్టిట్యూట్ లో పూర్తి చేసుకొని తదుపరి B.Pharmacy, M.Pharmacy పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి బీటెక్ చదివిన ప్రియాంక గారితో వివాహం జరిగినది. చంద్రమౌళి గారికి బాల్యం నుండి సేవ అంటే చాలా ఇష్టం. వీరి సేవలను గుర్తించి 1999వ సంవత్సరం
శ్రీ బండారు దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సేవారత్న అవార్డు బహుకరించారు. 1986 సంవత్సరంలో బోరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి ఇప్పుడు వాటర్ జియాలజిస్ట్ గా చేస్తూ కస్టమర్లకు మంచినీరు అందిస్తున్నారు. వాస్తు మరియు హస్త సాముద్రికం హస్తరేఖలను బట్టి జ్యోతిష్యం చెప్పుచు అందరి మన్ననలు పొందుచున్నారు. మీరు కూడా వెళ్ళేటప్పుడు అవకాశం ఉంటే సార్తో మంచిగా ఆడండి. ఎవరైతే సార్ గురించి అడుగుతా క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ చెప్పిన వాళ్ళకి మంచి అవకాశం. సార్ ఏమంటారు? ఓకే, ధన్యవాదాలు. విజయోత్సవ శ్రీకాంత్ 2025 నన్ను చీఫ్ గెస్ట్ పంపించిన రామకృష్ణ గారికి, హెడ్ బోర్డు అందరికి కూడా, వాళ్ళ గారికి, ఇప్పుడే వచ్చిన సుజాత గారికి, నాదన్న చాలా సీనియర్ అయిన మన ఉపేంద్ర గారికి, పెద్ద అందరిలో చూపించింది 2 చీరలు ఇచ్చిన అద్భుతమైన చీరలు. అంటే అక్క ఏది తలుచుకున్నా కానీ ఏది చేసినా కానీ ఆ ప్రోగ్రామ్ వన్నే వస్తుంది. అలాంటి మన అక్క ఈరోజు మాట్లాడబోతుంది. శ్రద్ధగా అందరూ భోజనం చేస్తూ కూడా ఇటు వీక్షిస్తూ వినాలి ప్లీజ్. దైవ కార్యక్రమాలు చేసే ముందుండే ఆర్యవైశ్యులు ఎన్నో రకరకాల ఆర్గనైజేషన్స్ మన ఎస్టాబ్లిషన్ కోసము, మనం అంటే ఎదగడానికి కోసము, లీడర్లుగా కావడం కోసము మన చాలా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి వివిధ సంస్థలతో పాటు బంధం ఏర్పడి ఎన్నో సంస్థలని ఆర్యవైశ్య సంస్థలు, అన్ని సంస్థలలో ఆర్యవైశ్యులు పనిచేస్తున్నారు. అందులో భాగంగా అత్యధికంగా మరి ఒక్క సంవత్సరమే వాళ్ళ పదవీ కాలం ఉన్నా కూడా ఒక్క సంవత్సరంలో మరి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ నిర్వహించేటటువంటి సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగానే అమోఘంగా అద్భుతంగా రాణించే సంస్థ ఏదైనా ఉంది అంటే నిజంగానే మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, అది వాసవి క్లబ్బే. నిజంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ లో 1 ఇయర్ లోపల మరి ప్రోగ్రామ్ 1 ఇయర్ కి వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కాకుండా మరి అవుట్ ఆఫ్ ద క్యాలెండర్ కూడా కార్యక్రమాన్ని చేసి సేవా కార్యక్రమాలలో మరి అత్యున్నతమైన స్థానంలో ఉంటామని నిరూపించినటువంటి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగానే రీజన్ అధ్యక్షుడైనటువంటి మన రమేష్, వారి సతీమణి నాలో అర్ధభాగమని మరి పూర్ణిమ ప్రవీణ్ సారీ తమ్ముడు వారి గురించి విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. వారు చదువుకున్నప్పటి నుంచి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి వారి గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసింది. అన్నిటికన్నా బోర్వెల్స్ నీళ్లు, రాబోయే ఫ్యూచర్ అంతా వాటర్ తోనే లైఫ్ ఉంటుంది. అంటే ఒకప్పుడు మనం కథల్లో విన్నాం నీళ్ళను కూడా కొనుక్కుంటాము అని, ఇప్పుడు అది మనకు కార్యక్రమం నిర్వహించిన రేవూరు ప్రవీణ్ గారికి, చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అందరినీ దానికి తీసుకొచ్చి సంవత్సరం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు గట్టిగా చేశారు కాబట్టి వారికి ధన్యవాదాలు. వాళ్ళ టీం అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. ప్రవీణ్ గురించి ఒక చిన్న విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఆశీగా ఉండి తనకున్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆశీగా తన కార్యక్రమాలు చేయమని అనుకుని ప్రోత్సహించాడు మమ్మల్ని. సో అదేవిధంగా నా గొప్ప ప్రమాణ స్వీకారానికి రావడం కానీ, తర్వాత 300 గోత్రాలు 300 ఋషులతో 300 నైవేద్యాలతో గ్రామవాసుల అమ్మవారి కార్యక్రమాన్ని చేయడానికి నేను జరుగుతున్న దాని ముందుండి ప్రోత్సహించాడు ప్రవీణ్ తమ్ముడు. మనదీప వందన పూజా కార్యక్రమానికి ఎంతో సహకారం అందించాడు తమ్ముడు. అండ్
అక్క మీరు కూడా నిల్చోరా ప్లీజ్. ప్రవీణ్ అన్న కొంచెం అక్క కూడా సైడ్. గౌరవనీయులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాతక్క గారికి సన్మానం. ధైర్యానికి ప్రతిరూపం ఆర్య వైశ్యుల ఆరాధ్యం మన కల్వ సుజాతక్క గారు. వారికి సన్మానం చేయడం అదృష్టం. తర్వాత త్వరలో ఆల్రెడీ అమ్మవారికి చిన్న దేవాలయం అక్కడ కట్టడం జరిగింది. అతి త్వరలో అమ్మవారి దేవాలయం సంపూర్ణంగా జరుగుతుంది. ఎలాంటి ఆటంకం లేదు. లక్ష్మి లక్ష్మీ నరసయ్య గుప్తా, రమేష్ గుప్తా గారికి సన్మానం. అలాగే మెమోతో అందజేస్తున్నారు. ఓకే చూడాలి. ఓకే స్మైల్. ఓకే చూడండి. ఓకే స్మైల్. మంగళ సురేష్ గుప్తా గారు, స్వామి గుప్తా గారు, అంగడి సత్యనారాయణ గారు, గజ్జి ఉపేందర్ గారు, ఓకే చూడాలి. yes లక్ష్మీ నరసింహ. ఇప్పుడు వాసవంగం ఇంటర్నేషనల్ నుంచి ఇచ్చేసిన మాసెట్టి ఉపేందర్ గారు, ప్లీజ్ మాసెట్టి ఉపేందర్ గారు. ప్రవీణ ఫాస్ట్ కానివ్వండి. మాసెట్టి విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఓకే చూడనా. మాసెట్టి ఉపేందర్ గారు. ఇక్కడ చూడండి. ప్రతి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకునే మాసెట్టి ఉపేందర్ సార్కి పిలిచి సన్మానం. ఓకే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తెలియని ఆశీర్వదించినందుకు దాన్ని నిర్మించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా వంగమామిడి రాజేంద్ర సార్ని మనం కొలవచ్చు. అమ్మవారి సేవలో నిరంతరం తరిస్తూ మన్ని కూడా అనేక రకాలుగా ప్రోత్సహించే మన వంగమామిడి రాజేంద్ర సార్కి చిరు సన్మానం. ప్రవీణ్ గారి దంపతులు. అలాగే ఓకే చూడండి మేడం. ఓకే స్మైల్. ఇక్కడ చూడండి సరిగ్గా. బాలూరి నరసింహ గారు. ఓకే చూడండి. వాసవి గోల్డెన్ స్టార్ కేసీనియం సెలబ్రిటీ సన్మానం. ఓకే చూడండి. ఓకే స్మైల్. బాలూరి నరసింహ గారు. బాలూరి నరసింహ గారికి చిరు సన్మానం. ఓకే చూడండి. ఓకే స్మైల్. లేదంటే అదృష్టం 10 సార్లు వస్తుంది పేరు. ఆలోచించండి, లేట్ వస్తే 10 సార్లు వస్తుంది పేరు. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సముద్రాల కృష్ణమూర్తి గారికి చిరు సన్మానం. ఓకే చూడాలి. ఓకే స్మైల్. గవర్నర్ గా అద్భుత మండల అధ్యక్షులు వాసవిక ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గా బాధ్యత నిర్వహిస్తున్న వాసా శ్రీనివాస గుప్తా గారు. ఇక్కడ ఓకే. అలాగే ఈ కార్యక్రమానికి చిరు సన్మానం చేయవలసిందిగా, అలాగే మంచి అబ్జర్వేషన్ రిపోర్ట్ కూడా రాయాల్సిందిగా కోరుతూ వారికి చిరు సన్మానం. ఓకే చూడాలి. అన్న ఇక్కడ ఓకే స్మైల్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గీతా జయంతి మహోత్సవంలో పాల్గొనవలసిందిగా
సవినయంగా కోరుకుంటున్నాను. జై వాసవి మాత, జై జై గీతా మాత. షాపూర్ నగర్ లో హెచ్ఎంటి సొసైటీ మార్కెట్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది. పెద్ద ఎత్తున అందరూ పాల్గొని గీతా మాత కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అదొక మేడ్చల్ జిల్లా అధ్యక్షుల వారికి వారి మిత్ర బృందానికి చిరు సన్మానం. గౌరవ చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తున్న కైలాసం ముక్తా సేన్ గారికి చిరు సన్మానం. అలాగే ప్రవీణ్ ఎంతో ఇష్టంతో చేయించిన మెమోటో కూడా అందజేయడం జరుగుతుంది. అవకాశం ఉంటే వారి ధర్మపత్ని కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అద్భుతమైన బాధ్యతను నిర్వహించి తన యొక్క డిస్కాన్ని కనీ విని ఎరుగని రీతిలో చేయబోయే ఒక ఎనర్జీ టీం, అంటే కవర్స్ లేకుండా ఒక డిఫరెంట్ గా చేయబోతున్న మన ఇరుకుల ప్రదీప్ అన్న గారికి స్వాగతం పలుకుతూ, అలాగే షాపూర్ నగర్ నుంచి విచ్చేసిన వాసవి వనితా షాపూర్ నగర్ అధ్యక్షురాలు బీరెల పద్మావతి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఎంత పనిగొట్టిలో ఉన్న సుమారు 1000-1500 మంది డిస్కానికి విచ్చేస్తారు. ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కానీ తన అంకిత భావాన్ని నిరూపించుకోవడం అనడం చాలా పెద్ద విషయం అవుతుంది. అన్న నిరూపించుకున్న ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. అంత బిజీ జై వాసవి అందరికీ శుభ అభినందనలు. రేపు వారి నేషనల్ కాన్ఫరెన్స్ ఎంతో సక్సెస్ఫుల్ గా చేసుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైన రీసెంట్ సంబంధించి గుడికి సంబంధించి అన్ని విషయాలు తట్టుకొని నిలబడి ఈరోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటున్న శ్రీకాంత్ శుభాభినందనలు. ప్రవీణ్ దంపతులకు ఇద్దరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రీకానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ఇమిగ్రేషన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న రీజన్ సంబంధించిన ప్రతి ఒక్క ఐఈసీ ఆఫీసర్, ఐపీసీ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ, ఇక్కడున్న డిస్ట్రిక్ట్ 105 లో ఏమాత్రం తీసిపోదన్నట్టుగా ఈ రీజన్ నడిచింది. కొంచెం మొదట్లో కొంచెం ఆటపోట్లు వచ్చిన తర్వాత పుంజుకొని మన జిల్లాకు ఎంతో సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు జిల్లాని 105 అంటే టాప్ లో ఉండేటట్టు సహకరించిన ఈ రీజన్ సంబంధించి అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు. మన 105 ఉన్న 9 మంది నవరత్నాలు 9 మంది ఆర్టిస్ట్ కూడా సక్సెస్ఫుల్ గా ఈనాటికి రీకాన్ కంప్లీట్ చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు ఎల్లుండి 30th రోజు జరిగే స్వదీపోత్సవం డిస్కాన్కు ఇలానే కుటుంబ సమేతంగా తరలి వచ్చి సక్సెస్ఫుల్ గా చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ, ఎంత త్వరగా వస్తే అంత వేడుక ఉంటుంది. మీరు గ్రూప్ లో చూస్తుంటారు, ఎల్లు గిఫ్ట్ కానీ లక్కీ టిప్స్ కానీ, తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా అడ్డాక భోజనం, లంచ్ లో భక్తి భోజనం పెడుతున్నాం. సో అది కూడా ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా డిస్కాన్ ఈసారి ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విత్ ఫ్యామిలీతో రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సక్సెస్ఫుల్ గా రీకాన్ కంప్లీట్ చేసిన జిల్లా అధికారులు ఎవరు ఉన్నా ఇక్కడ అందరూ కూడా వేదికపైకి రావాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎవరైనా ఉంటే కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజధాని ముందుగా మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆకుల ప్రభాకర్ గుప్తా గారు
ఓకే సారీ, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు తెలుగుల ప్రదీప్ గారు వారి ఆర్సీ అయినటువంటి ప్రవీణ్ గారి దంపతులకు చిరు సన్మానం చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు స్వీట్ కూడా తినిపిస్తున్నాడు. ఇదే స్వీట్ మళ్ళీ ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఎల్లుండి డిస్కాల్లో కూడా రీజన్ తరఫున అంటే రేపూరి వారి రీజన్ తరఫున అందరూ కూడా అటెండ్ అయి మంచిగా డిస్కాన్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా తెలుగుల ప్రదీప్ గారి తరఫున ధన్యవాదాలు. ఒకసారి నిలబడేనట్లే. అలాగే మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆకుల ప్రభాకర్ గుప్తా గారు మరియు జోన్ చైర్పర్సన్ అయినటువంటి జగదీష్ గుప్తా గారు మన రేగుల్ ప్రవీణ్ గారికి చిరు సన్మానం చేస్తున్నారు. అలాగే జ్ఞాపిక అందజేస్తున్నారు కనుక మరి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మనం ఓకే చూడండి. దగ్గర జరగండి అన్న, దగ్గర జరగండి, దగ్గర జరగండి, దగ్గర జరగండి. చూడండి ఓకే చూడండి. ఓకే స్మైల్ మాతా